సో ఈరోజు నేను మన్నసముద్రం అవును మన్నసముద్రం తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి గారి పొలంలో ఉన్నాం. సో ఈయన గురుమూర్తి గారి నాన్నగారు అనమాట. మీ పేరేంటి పెద్దాయన? మునికృష్ణయ్య గారు. సో ఈయన కొడుకు ఎంపీ అయినప్పటికి కూడా మా జీవన విధానం, మేము పుట్టి పెరిగింది గ్రామీణ ప్రాంతంలో, మేము చేసేది వ్యవసాయం. సో కొడుకు ఎంపీ అయినప్పటికి కూడా మా వృత్తి మేము చేసుకుంటామని హ్యాపీగా వరి వేసారు, వరి పండించారు. పక్కన మామిడి తోట ఉందన్నమాట. సో పెద్దయినా మునికృష్ణయ్య గారు అలా నడుచుకుంటూ పోదాం పోండి. ఎలా అనిపిస్తుంది అంటే కొడుకు ఎంపీ అయ్యారు అయినప్పటికి కూడా ఎటువంటి సోకులకు పోకుండా చాలా మామూలు సాదా సీదా జీవితం కొనసాగిస్తున్నారు. అంటే ఇది ఇష్టమా లేకపోతే ఏంటి అసలుకి? మే ఇష్టం కదా నాయన, దీనికి మించింది ఏమన్నా తండ్రి. ఇది దీనికి వెనకనే ఏది కూడా ఇది రైతు ఇది కావాలా, మనం బతకాలా, అంత మీదట అన్నీ కూడా. సో వరేసారు ఈ సంవత్సరం? ఈ సడన్ వరేసి పండిసిన ఇది. సో వరి ఎన్ని మొత్తం అయినా 200 చిల్లర, 200 బస్తాలు అయినాయి. ఏం వేస్తారు ఎక్కువ? శనగ వేస్తే కొద్దిగా ఈ తడవ అది పోయింది, అక్కడ వేసారా? సో ఇది వరేసారు. అంటే ఏ తండ్రికైనా కానీ కొడుకు మన గొప్ప ప్రయోజకుడైనప్పుడు పడే ఆనందం అంతా ఎంత కాదు. అండ్ ఇంకొకటి, మీ అబ్బాయి ఈరోజు తిరుపతి ఎంపీ, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైనా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతి అని చెప్పుకోవచ్చు. అవునవును, అంత గొప్ప పుణ్యక్షేత్రానికి తిరుపతి ఎంపీగా ఆయన బరిలోకి దిగి మొన్న బై ఎలక్షన్స్లో భారీ మెజార్టీతో గెలిచారు. మళ్ళీ ఆయన చేసిన పనితీరు చూసి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బున్నా లేకపోయినా కానీ వ్యక్తి అలాంటి ఒక వ్యక్తి ఆ పార్లమెంట్లో ఉండాలి అని చెప్పి మళ్ళీ ఆయనకే సీట్ ఇవ్వటం జరిగింది. ఎలా అనిపించింది? మాకు ఎలా ఉండదు, మేలు నాయన తండ్రి ఎట్నో ఇచ్చినాడు, ఆయన కూడా పెట్టుకొని చేస్తాడు, పేదవాళ్ళకి ఈ మాదిరిగా చేసినాడు. నాకు ఎంతో సంతోషం నాయన. పేదవాళ్ళకి ఇచ్చినాడు. ఎప్పుడన్నా జగన్ గారిని? అదే వాడు పోయినప్పుడు కలిసినాం పాదయాత్రలో. మొన్న గెలవాలంటే నేను మోకాలు ఆపరేషన్ చేసుకున్నా, కలవలేకుండా పోయినా, నడవలేక. అది తండ్రి. ఎంపీ అయిన తర్వాత ఎలా ఉంది ఊర్లో? గౌరవం ఎక్కువైందా లేకపోతే ఇదివరకు ఇట్లాగే? ఆల్రెడీ మంచి పేరుంది కాబట్టి. మంచి పేరు ఉండదు ఊర్లో, అంతే మంచి పేరు చేసి ఉండదు ఆయన. మంచి మంచి పనులు కూడా చేశారు ఇక్కడ. మంచి పనులు చేసి ఉండే ఇక్కడే కాదు, ఊరూరి కూడా పర్వాలేదు అనేసి అనే పేరు తీసుకుంటున్నాడు. బట్ కొడుకుని చూసినప్పుడు ఏమనిపించింది ఫస్ట్ టైం ఎంపీ అయిపోయినప్పుడు మీకు? పర్వాలేదు నాయన, దేవుడి ధర్మం ఏదో మనకు ఇచ్చినాడు. ఆయన రుణం మనం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి రుణం చేసుకున్నాము అనేసి. వస్తుంటారా ఇప్పుడు ఎంపీ అయ్యారు కదా, అప్పుడప్పుడు ఎప్పుడన్నా వస్తాడు చూసుకొని పోతా ఉంటాడు. అంతే. మేము ఏదో ఈ వ్యవసాయం చేసుకుంటా ఈ కైల్లో చూసుకుంటాం. మీరే వ్యవసాయం చేసుకుంటారు? మేమే. మీరు అమ్మ మేమిద్దరం అందరూ. సో ఇక్కడ ఏం వేసారు? వేరుశనగ. ఇది వేరుశనగ. మా నాయన ఆ జనాల్లో 3 ఎకరాలు పంచిస్తున్నాడు మాకు. దాన్ని పెట్టుకొని నేను బిడ్డలు 5 మంది కూతుళ్ళు కొడుకుని పోషించుకుంటా చేస్తాం, పర్చు చేసుకొని బతికినాయి వ్యవసాయాన్ని. సో వ్యవసాయం చేసుకుంటూనే అంతమందికి పెళ్ళిళ్ళు చేశారు, గురుమూర్తిని కూడా చదివించారు. ఎప్పుడు అంటే కష్టం అనిపించలేదా? ఎప్పుడు కష్టం చేయకపోతే సుఖం ఉందా? ఏడదక్కున్నా ఆయన. మనం కష్టపడాలా, ఎంత కష్టపడితే అంత సుఖమో. బట్ ఆ కష్టం తెలుస్తుందా పిల్లలకి ఎప్పుడన్నా? అందరికీ తెలుసు. నా బిడ్డలు మొత్తం చెప్తారు, మా నాయన మరి కష్టపడి మమ్మల్ని స్థాయిలోకి తీసినాడు అని అంటారు. ఆడపిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? వాళ్ళ యజమానుల దగ్గర పోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అందరూ పెళ్ళిళ్ళు అయిపోయినాయి అందరికి. వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళు మా నాయన అంటే వాళ్ళకి ఉండదు, మా తమ్ముడు ఇంత మాత్రం స్థాయిలోకి వెళ్ళినాడని వాళ్ళ మళ్ళీ అంత సంతోషంగా ఉన్నారు. అంటే ఎంపీ అయిన వాళ్ళందరూ కూడా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత సంపాదించుకోవాలని చూస్తారు, కానీ ఎటువంటి రిమార్క్ లేదు మీద. మా నాయన చిన్న ఇంట్లో ఉంటున్నారు అంటే చిన్నప్పటి నుంచి ఆయన పెరిగిన విధానం అంతేనా? అంతే. మా నాయన ఉన్నాగా కట్టించినాడు నాకు ఆ ఇల్లు, అంతే. దాంట్లోనే ఉన్నాం. 40 సంవత్సరాలు అయిందా? 70లో కట్టింది.
70లో కట్టి నేను పెళ్లి చేసుకుంది 73లో. నాకు పిల్లకాయలు కలిగి ఇది చేసుకున్నాం. దాంట్లోనే ఉన్నాం. సో కొడుకు ఎదుగుదల చూసినప్పుడల్లా కొంచెం గర్వపడుతూ సంతోషం నాయన, ఆనంద బాష్పాలు వస్తుంటాయి. సంతోషం. మన కొడుకు ఎంత స్థాయిలోకి వెళ్ళాడు, మనకి ఎంతో మేలని. ఇంత స్థాయికి వెళ్ళటం వేరు. జగన్మోహన్ రెడ్డి గారి మనిషి అనిపించుకున్నాడు కదా. మనిషి అంటే చిన్నగా నాయన పేదలకు ఆయన అన్ని ఇది చూస్తాడు, పేదవాళ్ళని ఏది కూడా చేస్తాడు. మీకు అన్ని పథకాలు వస్తున్నాయి, జగన్ పథకాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పలా, మా కొడుకు స్థాయిలో ఉండే ఏ పింఛన్ గింజన్. ఓ మీ కొడుకు జీతం వచ్చేటప్పటికి ఆగిపోయినాయి. ఇంతకుముందు వచ్చింది, వస్తూ ఉన్నాయి. ఏదో అమ్మకి రైతు బంధు అవన్నీ వచ్చాయా? వస్తుంది పెన్షన్ అది. సో మన ఎంపీ గారి అమ్మ నాన్నకు కూడా రైతు బంధు అండ్ వృద్ధాప్య పెన్షన్, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు వచ్చాయంట. సో ఇప్పుడు ఎంపీ అయిపోయిన తర్వాత ఆయనకి జీతం వస్తుంది కాబట్టి మీరు ఆయన రేషన్ కార్డులో ఉన్నారు కాబట్టి రావట్లేదు. సో జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చిందంటే చిన్నగా నాయన అటువంటి పరిపాలన ఎవరు చేస్తారు? ఎవరు లేదు. సో ఈ ఊర్లో అయితే అన్ని పథకాలు అందుతున్నాయి, అందరికీ అంత. ఊర్లో వచ్చినప్పుడు తిరుగుతుంటారా అందరితో పాటు? అదే అందరి దగ్గరకు పోతాడు మా అబ్బాయి, అందరితో కలబడతాడు. ఇది కూడా మీ పొలమేనా? అవును, ఎడకాడికి. ఇది కూడా వరి వేసినవా? ఇది కూడా వరి. ఇది అది 3 కాయల వరి. 3 కాయలు అటు పట్టుకుంది. అది కూడా వరి, వేరుశనగ వేసావు. బాగానే పండిస్తున్నావు అయితే ఇప్పటికి కూడా. ఇంత వయసు వచ్చినా కదా. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీకు? 75 సంవత్సరాలు ఉన్నాయి ఎంపీ గారి నాన్నగారికి. ఇప్పటికి పొలం పని చేసుకుంటూ కష్టపడుతూ వడ్లు పండిస్తూ వేరుశనగ పండించుకుంటూ ఆయన జీవన విధానం ఆయనే కొనసాగించుకుంటూ ఆయనకు తగ్గ దాంట్లోనే పిల్లల్ని ఇప్పుడు కూడా ఇంకా బాగా చూసుకుంటూ. ఎవరు ఇప్పుడు కూడా వాళ్ళకి బియ్యం కావాలన్నా ఏది కావాలన్నా మంచి చెట్లు ఎవరికి తక్కువ పంపిస్తుంటాం. మీరే పంపుతారు ఎంపీకి కూడా? ఎంపీకి కూడా కావాలంటే పంపిస్తాం. సూపర్. నిజంగా మీలాంటి వాళ్ళు కలవటం నా అదృష్టం అని చెప్పుకోవాలి. ఇప్పుడు కూడా ఆయన కావాలంటే పంపిద్దాం అనుకున్నా. సూపర్, నిజంగా గ్రేట్. మీలాంటి ఫాదర్ ఉండటం చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళని ఏమన్నది నాయన, వాళ్ళ ఇది కదా, మన బిడ్డ మన ఈ స్థాయిలో ఉన్నాడంటే ఎంతో ఇది. సో ఈసారి మళ్ళీ మీ అబ్బాయికి ఓటేసి గెలిపించుకుంటారు? గెలిపించుకుంటారు. ఊరు మొత్తం ఆయన వైపే ఉందా? ఉండాలి సార్. ఇప్పుడు ఇంతకుముందు మునికృష్ణ అనేవాళ్ళు ఇప్పుడు వెళ్తున్నప్పుడు ఎంపీ వాళ్ళ నాన్న అంటున్నారా? అటు అంటారు, ఇటు అంటారు. సంతోషంగా ఉంటుంది. సంతోషం అంటే అది తెలిసిన పాడే కదా నాయన. సో థ్యాంక్ యూ పెద్ద ఆయన. సరే, కలుస్తాను.